కర్ర, మెంతులు, ధనియాలు చక్కగా గింజలు మొత్తం గింజలు పట్టుకోవాలి. సంచిలో పోసుకోవాలి. సంచిలో పోసి జీలకర్ర మెంతులు వేసుకున్నాం. వేసుకుంటున్నాను. వామిట్లు ఇందా చూపించాక మీకు లైట్గా కూడా వేపాను. అయ్యి తీసుకొని పక్క కారం పట్టి తెచ్చుకున్నాం. చూడండి కారం ఎంత చక్కగా గుమ్మ గుమ్మలు ఆడుతుంది. వాసన చాలా బాగుంటుంది. కారం చక్కగా బేషన్లో పోసుకొని ఎల్లిపాయ ముద్ద వేసుకొని చక్కగా అంతా కలిసేలా 4 పక్కల కలుపుకుంటాను. హలో చూడండి, నేను కారం తయారు చేస్తాను. సంబారి కారం, దీన్ని కూరల కారం అని కూడా అంటారు. పక్కా కొలతలతో చెప్పాను. చూడండి, రోజుల్లో కారాలు అవి కొనుక్కుంటారు అట్లా కొట్టులో. అవి కెమికల్ వేసి చేసిన కారాలు కదమ్మా, చూతగా ఎర్రగా ఉంటాయి. అట్లంతా మందేగా మనం తినేదంతా మనకి ఇదే. అందుకని ఎందుకు కాసేపు శ్రమ అనుకోకుండా చక్కగా నేను చేసినట్టు మిరపకాయలు కొనుక్కొని చక్కగా దోరగా వేపుకొని అన్ని రకాలు నేను చెప్పిన అన్నీ వేసుకొని చక్కగా ఆడించుకోండి. మీకు ఓపుకుని దంపించుకునేదంటే ఆడించుకోండి. కమ్మకూడదు. ఆ కారం ఎంత వేసినా చాలు. ఆ కెమికల్ కారం ఎంతైనా మా కడుపులో రోగం పెంచుకోవడం తప్ప ఏం లేదమ్మా. చూడండి, మిరపకాయలు ఇట్లా ఎండబెట్టుకోవాలి. ఇట్లా గలగల అనాలి. అన్ని మోత ఇట్లా ఆడిపోవాలి. మిరగాయలు బాగా తొడియాలు తీసి శుభ్రంగా ఎండబెట్టుకోవాలి. మిరగాయని ఇట్లాగా ఇట్లా చక్క రావాలి. కాయలు ఎప్పుడు ఆరినట్టు ఇట్లా ఇరిగితే కూడా ఇట్లా అదిగోండి పట్టుకొని ఇరిగిపోవాలి. ఇట్లా ఇరిసే అనుకోండి కాయ అదిగో అట్లా ఇరిగిపోవాలి. 2 ముక్కలు అవ్వాలి. అప్పుడు బాగా ఎండినట్టు మనకి. ఇప్పుడు ఇటు మనం ఇక చేసుకోవాలి. మనం చేసేసాం ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 కూడా మిరపకాయలతో పాటు ఎండలో పెట్టుకోవాలి. అవి కూడా బాగా గలగలాడితే ఇట్లా చక్కగా ఎండిపోతాయి. ఎండిపోయినాక అప్పుడు మనం వీటిని వేపుకోవడం వచ్చి చేసుకోవాలి. పసుపు కూడా ఇట్లా ఎండలో వేసుకోవాలి. ఇవి కూడా ఎండాలి బాగా, ఎండితేనే నలుగుతాయి మెత్తగా, లేకపోతే నలగవు. చూడండి, ధనియాలు చూసారా చక్క ఎండి. కానీ మనం కొంచెం దోరగా వేపుకున్నాం. కడాయిలో పోసి 2 తిప్పి అటు తిప్పి తీసేసుకోండి. నల్లగా అవ్వక అక్కడ పోతాం. చూడండి, కళాయి కాలండి. కొంచెం అటు తిప్పేసి తీసేసుకోవడం. మాడక్కర్లేదు. అంతే చాలు. ధనియాలని సార్ అంత బాగా దోరగా అంతే వేపుకోండి. ఇంకా మాడితే మాడిపోతాయి నల్లగా బాగు. ఇదిగోండి ధనియాలు చూసారా, కేజీకి 100 చొప్పున 200 గ్రాములు వేసారు. 2 కేజీలు మిరపకాయలకి కారంలోకి. ఇప్పుడు ఇంకా వేసుకోవచ్చు కానీ మరీ బాగోదు. తెల్లబడిపోయి కారం బాగోదు. ఈ బాడు సరిపోద్ది ఈ పాలిటీ ప్రకారం వేసుకుంటే. నేను వేసే కొలత చూసారా, కేజీకి 100 చొప్పున వేస్తున్నాను. అట్లా వేసుకుంటే కారం ఎక్కువగా తెల్లబడదు. ఇంకో 1/4 కిలో 150 వేసుకుంటే తెల్లబడిపోద్ది కారం, బాగోదు. చాలు 100 గ్రాములు వేసుకుంటే కేజీకి ధనియాలు ఇట్లా వేసుకోండి సరిపోద్ది. 2 కేజీలకి 200 గ్రాములు. ఇంకా మెంతులు చూసారా, కేజీకి 50 గ్రాములు అండి. ఎందుకంటే చేదు వస్తుంది మెంతులు. కేజీకి 50 చాలు, ఎక్కువ వేసుకోకూడదు. నేను సగం వేస్తాను 200 గ్రాములు మెంతులు కాబట్టి 100 గ్రాములు వేసి వేపుతాను. 2 కేజీలకి సరిపోద్ది. చూడండి వేస్తున్నాను. చూడండి ఇట్లా దోరగా వేపుకోండి. ఈ మెంతులు కూడా ధనియాలాగా దోరగా వేపుకుంటే సరిపోతుంది. ఎర్రగా వేప అవసరం లేదు. ఇట్లా దోర రంగు రావాలి అయితే చాలు, సరిపోద్ది. చూడండి మెంతులు చక్క ఎర్రగా వేగిపోయింది సరే, ఇది దింపుకుందాం. అయిపోయినాయి. ఇవి కూడా కమ్మట వాసన వస్తాయి. ఏగి అయిపో చూడండి ఎంత బాగా వేగినాయి. అదిగో ఇట్లాగా చాలు. ఇలా వేగిపోతే ఈ ధనియాల్లో పోసేసుకుందాం మొత్తం అంతా. అందులో కారంలోకి వెళ్ళాయా కదా. అయిపోయింది. జీలకర్ర కేజీకి 75 గ్రాములు చొప్పున 150 గ్రాములు వేస్తున్నా. 2 కేజీలకి జీలకర్ర కూడా లైట్గా వేపుకొని అందులో వేసుకుందాం. చూడండి అయిపోయింది సరే. ఈ జీలకర్ర కూడా దింపేస్తున్నాం. అయిపోయింది, వేగిపోయింది. ధనియాలు అయిపోయినాయి, మెంతులు అయిపోయింది, జీలకర్ర కూడా అయింది. చక్క ఎర్రగా వేగింది దోరగా. సారీ అంతకన్నా ఎక్కువైతే మాడిపోతాయి బాగు. దింపుకొని ఇందులో పోసేసుకుందాం. అయిపోయింది. చూడండి చక్క ఎంత బాగుంది. ఏమన్నా ఉంది ఇంట్లో, అన్నీ చక్క బాగా చక్క నీట్గా ఉన్నాయి. జీలకర్ర, మెంతులు, ధనియాలు 3 రకాలు చక్క దోరగా వేపుకొని అయిపోయింది. ఇది కారంలోకి 2 కేజీల మిరపకాయలోకి పడతాయి.
ఇంకా ఎల్లిపాయలు ఉన్నాయి, పక్కన వామిట్లు ఉన్నాయి. ఎల్లిపాయలు 2 కేజీలకి 200 గ్రాములు ఎల్లిపాయలు వేస్తున్నా, కేజీకి 100 చొప్పున కారంలోకి. పక్కన పెట్టుకున్నాం. పసుపు కొమ్ములు ఎర్రలెత్తి రుచి, ఇది కూడా రుచిగా మనకి కూరలు వేసిన పని అవుతుంది. పసుపు అది ఇది చాలు. ఈ పసుపుని కేజీకి 50 గ్రాములు కనుక ఈ పసుపు కొమ్ములు వేసుకుంటే ఇక మీరు కూరలో పసుపే అక్కర్లేదు, అదే సరిపోద్ది. లేదు మనం అలవాటు ప్రకారం కొంచెం వేసుకున్నట్టయితే 50 వేసుకోండి. 100 గ్రాములు పసుపు వేసుకుంటున్నాను. ఇక మీరు పసుపు వేసే పని ఉంటుంది కూరలో, ఈ పసుపు సరిపోద్ది. కేజీకి 50 గ్రాములు చొప్పున 2 కేజీలకు 100 గ్రాములు పసుపు కొమ్ములు. ఈ కొమ్ములు చిన్న చిన్న ముక్కలు కొట్టుకొని వేసుకోవాలి మిరపకాయలు. ఇదిగోండి వామిట్లు అంటారు వీటిని, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. వామిట్లు అంటే సన్నగా ఉంటాయి, సన్న ఆవాల కన్నా కూడా సన్నగా ఉంటాయి. ఇకపోతే ఏంటంటే ఆవాలు కాదు, వామిట్లు అంటారు వీటిని. మేము వేసుకొని ఆడించుకున్నాం మా చిన్నప్పుడు కారాలు, మా అమ్మమ్మ వాళ్ళు వేసి ఆడించేవాళ్ళు. ఈ వామిట్లు మేము ఎప్పుడు కారం ఆడించిన వాళ్ళు వేసుకుంటాం, అట్లా ఇప్పుడు కూడా వేస్తున్నా చూడండి. వీటి వల్ల ఉపయోగం ఏంటి చెప్పనా మీకు? ఇవి వేసుకుంటే మంచి వాసన, కారం అరుగుదల ఉంటుంది, బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఇక వేసుకుంటే వామిట్లు వేసుకొని మేము ఆడించుకుంటాం ఎప్పుడు కూడా. మీరు కూడా ఒకసారి ఇలాంటివి వేసుకొని చూడండి, కారంలో మీకు తెలుస్తుంది. మనకు ఇప్పుడు విడిగా అమ్మడం తక్కువ, వీటిని ఆయుర్వేద మందులు చూస్తే వాళ్ళ దగ్గర దొరుకుతాయి, అక్కడ తీసుకోవాలి. వాటిని మాకు అక్కడే దొరుకుతాయి, ఎప్పుడు విడిగా ఎవరు అమ్మరు వీటిని. వామిట్లు అంటే జనానికి సరిగ్గా తెలియదు వీటి గురించి, ఆవాలు తెలుసు కానీ సన్న ఆవాలు అంటారు. ఆ సన్న ఆవాలు కూడా కాదు, వామిట్లు ఇది ఒక రకం. మీకు తెలిస్తే చూడండి, నేను చెప్పిన లేకపోతే తినండి. ఇవి మేము వేసుకుంటాం, ఆయుర్వేద కొట్టులో అమ్ముతారు, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అక్కడ అడగని చెప్తారు మీకు. అది చూడండి ఎలా ఉన్నాయో, సన్నగా ఉంటాయి, మన గసగసాల మోడల్లో ఉంటుంది గింజ, కాకపోతే నలుపు అయి తెలుపు అంతే, అట్లాగే ఉంటాయి. వాటిని వామిట్లు అంటారు. కేజీకి 50 గ్రాములు చొప్పున 2 కేజీలకు 100 గ్రాములు వేసుకోండి వామిట్లు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి వాటి గురించి. తెలిసే ఉంటుంది, పెద్దవాళ్ళు తెలుస్తుంది, మీ పిల్లలకు తెలియదు. కానీ వేగిన కళాయిలో వేస్తాయి వీటిని, 2 సార్లు తిప్పేసి తింపేసుకోవడమే. చూడండి, పచ్చికాయలు అసలు వేపే పనే లేదు వీటికి కాబట్టి వేపుతున్నా. కొంచెం ఇటు తిప్పడం తీసేయడమే, గంటలు వేపే వాటిలోకి అసలు వేపే పనే లేదు. తీసేస్తున్నాం, కొంచెం కళాయి వేడెక్కితే చాలు. చూడండి ఎంత మంచి వాసన వస్తున్నాయి, ఏగుతుంటాయి, బాగుంటాయి అసలు. ఇవి మంచి వాసన కదా, గమగమలాడుద్ది, కారం కూడా బాగుంటుంది. చాలండి, వేపేసుకుందాం. కొంచెమే అయ్యంతా చిన్న చిన్న గింజలు మరీను మాడిపోతాయి, ఎక్కువసేపు ఎక్కితే అయిపోయింది. సరే, ఈ ఒక రకమైన వాసన వస్తుంది, మంచి వాసన ఏగితే. అదిగోండి వేపుకున్నాం. ఎండుమిరపకాయలు ఇట్లా లైట్గా వేపుకుంటే మంచి రుచి వస్తుంది. కారం పచ్చిగా ఆడించుకోవచ్చు కానీ వేపినంత రుచి రాదు వాటికి. అందుకే కొంచెం లైట్గా అటు ఇటు తిప్పేసి తీసేసుకోవడమే. సరే, ఇట్లాగా అప్పుడు చాలా కమ్మగా ఉంటుంది కారం. అది అయిపోయింది, మాడిపోతుంది. అంత బాగుందిగా, గబగబ అయిపోతాయి. మళ్ళీ వేస్తున్నా, మళ్ళీ కూడా ఎర్రగా కొంచెం వేపేసుకొని తీసుకుందాం. ఇట్లాగ మొత్తం అన్ని కాయలు ఇలాగ వేపుకోవాలి. గింజలు అడుగు నుంచేసి పై కాయలు వేసుకుని తర్వాత గింజలు వేపుకోకపోతే మాడిపోతాయి. అందుకని గింజలు తర్వాత వేపుకోవాలి, ముందు కాయల వరకు వేపేసుకొని తీసుకోవాలి. ఇట్లాగా అయిపోయింది, వేపేసాను. 2 తీసేస్తే మళ్ళీ వేసుకోవాలి. ఈసారి మాడితే బాగు దూరంగా ఉండాలి కాయ. చూడండి, మిరగాలన్నీ వేపేసా కదా చక్క దూరగా. ఇగో 2 బేసన్లు వేపెట్టాను, ఆవాలు మెంతులన్నీ వేపెట్టాను పక్కన. ఇప్పుడు గింజలు వేపుతాను, ఇది కూడా అయిపోవచ్చింది, కొంచెం ఉంది. ఇట్లా వచ్చిన గింజలు పై కాయలాగా వేపే ఉందాక గింజలు అనమాట. ఇది కూడా దూరగా వేపేసుకొని ఇందులో కలిపేసుకుందాం. ఇది చక్క దూరగా వేపుకోవడమే, మాట్లాడకూడదు. ఏదో కొంచెం వేపా అంటే వేపామని అంతే, అయిపోయింది. ఇందులో పోసుకుంటే మొత్తం చక్క కలిపి వేపుతుంది. ఇంకా చూడండి ఎంత చక్క ఎగినాయి, గింజలు కూడా రద్దు బాకులు అన్నీ అయిపోయినాయి. ఇంకొంచెం ఒక బేసిన మొత్తం 2 కేజీలు అవి అన్నీ కలిపి. చూడండి ఎలా వేస్తాను, మిరపకాయలు వేగినాయి బాగా.
సంచిలో పోసేసుకుంటే మొత్తం ముందుకు పట్టుకెళ్ళాలి. సంచిలో పోసుకొని ముందుకు పట్టుకెళ్ళిపోతే చక్కగా ఆడుతాయి. వేసుకుంది కదా బాగా వేయించుకోవాలి చక్కగా. ఇంకా మొత్తం 2 కేజీలు పక్క వేసిన పట్టలేదు అయిపోయింది. ధనియాలు జీలకర్ర మెంతులు కూడా వస్తుంది. ఓకే 100 గ్రాముల పసుపు చక్కగా ముక్కలు చేసుకొని కొమ్ములు చూపించకుండా ఎన్ని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటున్నాను. వామిట్లు ఇందా చూపించాలి మీకు, లైట్గా కూడా వేపాను. ఇవి కూడా వేసుకుందాం. మొత్తం చక్కగా మేము తీసుకొని చక్కగా కారం పట్టించి తెచ్చుకున్నాం. చూడండి కారం ఎంత చక్కగా ఉందో, గుమ్మ గుమ్మలు ఆడుతుంది వాసన, చాలా బాగుంటుంది. తెచ్చాం ఇప్పుడే. అది మూత తీసి పక్కన పడాలి, ఎందుకంటే చెమట పట్టేస్తుంది. అది మిల్లు నుంచి రాగానే వేడిగా ఉంటుంది కదా కారం. ఇప్పుడుగా మనం తెచ్చాం దాన్ని కొంచెం చల్లారాలి. మూత తీసి ఒక అరగంట పెడితే చక్కగా చల్లగా అయిపోద్ది. ఆరిపోయిన కారం చక్కగా బేషన్లో పోసుకొని ఎల్లిపాయ ముద్ద వేసుకొని చక్కగా అంతా కలిసేలా 4 పక్కల కలుపుకుంటే బాగుంటుంది. ఎందుకురా ఈ రోజుల్లో కారాలు అవి కొనుక్కుంటారు అట్లా కొట్టులో. అవి కెమికల్ వేసి చేసిన కారాలు కదమ్మా, చూతగా ఎర్రగా ఉంటాయి. అట్లా అంతా మందేగా మనం తినేదంతా మనకి ఇదే. అందుకని ఎందుకు కాసేపు శ్రమ అనుకోకుండా చక్కగా నేను చేసినట్టు మిరపకాయలు కొనుక్కొని చక్కగా దోరగా వేపుకొని అన్ని రకాలు నేను చెప్పిన అన్నీ వేసుకొని చక్కగా ఆడించుకోండి. మీకు ఓపుకుని దంపించుకునేదంటే ఆడించుకోండి. కమ్మకూడదు. ఆ కారం ఎంత వేసినా చాలు. ఆ కెమికల్ కారం ఎంతైనా మా కడుపులో రోగం తప్ప ఏం లేదు. కడుపులో రోగం పెంచుకోవడం తప్ప ఏం లేదమ్మా. నా మాటని చక్కగా ఎవరి కాలకనే 1 కేజీ పట్టించుకోండి. ఆడించుకొని అన్నీ అయిపోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా. అంటే చాలా మంచిది. మన రోగాలకు దూరం అవుతాం. చూస్తున్నాగా ఎంతసేపు హాస్పిటల్ తిరగడమే సరిపోతుంది మన బతుకు. తెచ్చుకున్న తర్వాత హాస్పిటల్గా పెడతాం తీసుకెళ్ళి. నేను వేసినట్టుగా అన్నీ చూశారు కదా, అట్లా వేసుకొని చక్కగా ఆడించుకోండి. బాగా రుచిగా కమ్మగా ఉంటుంది. ఒకవేళ మీరు కూరలు వేసినప్పుడు మీకు బాగా అనిపిస్తే నన్ను అడగండి. అందులో చెడు ఏం వేసాం, మనం అన్నీ మంచిగా వేసాం. చక్కగా కమ్మగా వేపుకున్నాం దూరగా. చక్కగా ఉంటుంది కారం. దాంట్లో బాగోదని ఒక మాట రాదు. కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. మీకు కూడా నచ్చుద్ది. నేను చెప్పినట్టు ఆ పని చేయండి. ఈ కెమికల్ కారాలు కొనుక్కోబాకనమ్మా. కాసేపు శ్రమ ఏం చేస్తావు, ఒక అరగంట సేపు శ్రమ పడితే అయిపోద్ది. అది కారం పట్టిస్తున్నాం కదా మనం. అంటే ఇట్లా ఎల్లుల్లిపాయలు చక్కగా కచ్చేపచ్చిగా దంచుకుంటూ ఓసుకుండి, లేదంటే మిక్సీలు వేసుకోండి. అది శుభ్రంగా కారం చక్కగా కలిసేలా కలయి పెట్టుకొని చక్కగా ఇట్లా కారం అంతా కలిసేలా కలయి పెట్టుకొని చక్కగా కలుపుకొని చక్కగా ఒక జాడీలోకో కుండలోకో డబ్బాలోకి ఎత్తుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. కమ్మగా ఉంటుంది. సంవత్సరం అంతా ఉంటుంది ఆ కారం. చెడదు కూడా చెడదు. మనం ఏపుడు కూర కానీ ఎగుడు కూర కానీ వండుకుంటున్నాం కదా, నీసు కాకుండా వాటిలో ఇది ఒక్కటి వేసుకుని చాలు. ఇంకా అది ఎల్లుల్లిపాయ నూరేద్దాం, దంచేద్దాం బాధ అక్కర్లేదు. అదే ఉంది. అందులో అన్నీ ఉన్నాయి కదా మసాలాలు. అదే మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, వామిట్లు, మెంతులు, పసుపు ఇన్ని వేసాం. చక్కగా కమ్మగా ఉంటుంది. ఇక మసాలా అంత పని లేదు. ఆ స్టార్ మసాలా వేద్దాం, ఈ పైరు మసాలా వేద్దాం, ఇవన్నీ పనికిరావు. ఇంకా ఆ కారం అయితే చాలు. కమ్మగా కూడా తింటాం. మీకు చాలా మంది దీంట్లో ఉప్పు కలుపుకుంటారు, కానీ నేను కలపట్లేదు. ఎందుకంటే తెల్లబడిపోయి కారం పొటికిపోద్ది, బాగోదు. అందుకనే కలపట్లేదు. సరే వీడియో మీకు నచ్చితే లైకులు కొట్టండి, సర్ప్రైజ్ కాండి, షేర్లు చేసుకోండి. అది మీకు ఎలా నచ్చిందో వీడియో నాకు కామెంట్ పెట్టండి.